పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈరోజు మన కథోలిక స్త్రీ సభ ఎంతో వైభవంగా పునీత మరియ మగ్దలేనమ్మ పండుగను జరుపుకుంటూ ఉంది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు ఈమెను అపోస్తులకే అపోస్తులురాలు అని పిలిచారు. ఈరోజు మనం ధ్యానించిన యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1-2 వచనాలు మరియు 11వ వచనం నుంచి 16వ వచనం వరకు పునరుత్థానుడైన యేసు ప్రభువును మొట్టమొదటిసారిగా ఆమె దర్శించి ఆయన బ్రతికే ఉన్నారు అనే శుభవార్తను శిష్యులకు చేరవేసిన గొప్ప భాగ్యం ఆమెకే దక్కింది. ఈ సువార్త భాగంలో మనం మరియ మగ్దలేనమ్మ యొక్క అచంచలమైన దైవ ప్రేమను చూస్తాం. ఆదివారం వేకువజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె యేసు సమాధి వద్దకు వెళ్ళింది. సమాధి ఖాళీగా ఉండడం చూసి తన ప్రభువు శరీరం ఏమైపోయిందో అని ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. సమాధి వెలుపల నిలబడి ఆమె ఏడుస్తూ ఉంది. లోకమంతా యేసు ప్రభువును మరచిపోయిన శిష్యులందరూ భయంతో గదులలో దాక్కున్న మరియ మగ్దలేనమ్మ మాత్రం యేసుపై ఉన్న ప్రేమతో ఆ సమాధిని వదిలి వెళ్ళలేకపోయింది. దేవుని కోసం పరితపించే హృదయం ఆమెది. అక్కడే తోటమాలి రూపంలో నిలబడి ఉన్న యేసు ప్రభువు ఆమెను మరియా అని పేరు పెట్టి పిలిచారు. ఆ పిలుపు వినగానే ఆమె కన్నీళ్లు ఆగిపోయాయి. హృదయంలోని చీకటి తొలగిపోయింది. ఆమె వెంటనే రబ్బూని అనగా బోధకుడా అని కేక వేసి ఆయన పాదాలను పట్టుకుంది. లూకా శుభవార్త 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఒకప్పుడు 7 దయ్యాల పీడ నుండి యేసు ద్వారా విముక్తి పొందిన ఈమె తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని యేసును వెంబడించింది. పాపపు గుంటలో ఉన్న తనను ప్రేమతో లేవనెత్తిన ఆ దేవుని స్వరాన్ని ఆమె గుర్తుపట్టింది. గొర్రెల కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. అవి ఆయన స్వరాన్ని గుర్తుపడతాయి అన్న దేవుని వాక్యానికి ఈమె జీవితమే ఒక మంచి నిదర్శనం. యేసు ఆమెతో, నేను ఇంకా తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు కనుక నన్ను పట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు వెళ్ళిపోవచ్చున్నాను అని వారితో చెప్పుము అని ఆజ్ఞాపించారు. యేసు ప్రభు ఆమెకు కేవలం దర్శనమివ్వడమే కాదు, పునరుత్థాన సందేశాన్ని ప్రకటించే మొదటి మిషనరీగా ఆమెను అభిషేకించారు. వెంటనే ఆమె వెళ్ళి నేను ప్రభువును చూచి తిని అని శిష్యులకు సాక్ష్యమిచ్చింది. ప్రియ సహోదరీ సహోదరులారా, పునీత మరియ మగ్దలేనమ్మ జీవితం మనకు 2 ప్రాముఖ్యమైన విషయాలను నేర్పిస్తుంది: పశ్చాత్తాపం మరియు దైవ ప్రేమ. మన పాపాలు ఎంత పెద్దవైనా, మనం ఎంతటి బాధలలో ఉన్నా దేవుని సన్నిధిలో వెతికితే ఆయన మనలను ఓదారుస్తారు, మనలను పేరు పెట్టి పిలుస్తారు. 2వది సాక్ష్య జీవితం. మరియ మగ్దలేనమ్మలాగా మనం కూడా అనుదిన జీవితంలో నేను నా ప్రభువును చూశాను, ఆయన ప్రేమను రుచి చూశాను అని మనం మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సాక్ష్యంగా జీవించాలి. మరియ మగ్దలేనమ్మ గారి పండుగ దినాన పునీత మరియ మగ్దలేనమ్మ విజ్ఞాపన ప్రార్థన ద్వారా పునరుత్థానుడైన యేసుక్రీస్తును మన హృదయాలలో దర్శించుకుందాం. ఆయన జీవం గల స్వరాన్ని వింటూ ఈ లోకానికి ఆయన ప్రేమను చాటి చెప్దాం. ఈ పరిశుద్ధ మరియ మగ్దలేనమ్మ ప్రార్థనలు మనందరికీ తోడై ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.